ఇరాన్ నౌకాశ్రయాలే లక్ష్యంగా అమెరికా సైన్యం చేపట్టిన బ్లాక్ డే కార్యకలాపాలు ఉద్రిక్తంగా మారాయి. తాజాగా ఒక వాణిజ్య నౌకను అమెరికా నావికాదళ హెలికాప్టర్ అడ్డుకుని పక్కకు మళ్లించిన వీడియోను యుఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. ఒమన్ గల్ఫ్ మీదుగా యుఎస్ఎస్ మైఖేల్ మర్ఫీ డిస్ట్రాయర్ నౌకకు చెందిన హెలికాప్టర్ ప్రయాణిస్తూ సదరు నౌకను నియంత్రించడం ఈ ఫుటేజీలో కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధి గుండా ఏ ఒక్క విదేశీ సరుకు రవాణా నౌక కూడా వెళ్లకుండా పగడ్బందీగా ఆంక్షలు అమలు చేస్తున్నామని అమెరికా స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్ కోసం అమెరికా సుమారు 10,000 మంది నావికులు, మెరైన్లు, అత్యాధునిక యుద్ధ విమానాలు, నిఘా నౌకలను రంగంలోకి దింపింది. తమ దళాల మోహరింపు చూసి ఇప్పటికే 15 నౌకలు వెనక్కి వెళ్లిపోయాయని అమెరికా జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డేన్ కెయిన్ ప్రకటించారు. మరోవైపు అమెరికా తన దిగ్బంధాన్ని ఎత్తేకపోతే గల్ఫ్ దేశాలతో వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ సుప్రీం నేత సలహాదారు అలీ అబ్దుల్లాహి హెచ్చరించారు. అయితే ఉద్రిక్తతలు తగ్గించేందుకు రెండు దేశాలు కాల్పుల విరమణను మరికొన్ని రోజులు పొడిగించేలా సూత్రప్రాయ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. శాంతి చర్చల్లో పురోగతి కనిపిస్తోందని, తమ వద్ద ఉన్న ప్యూరిఫైడ్ యురేనియం నిల్వలను అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని ఆయన వెల్లడించారు. త్వరలోనే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అది కార్యరూపం దాల్చితే సంతకాల ప్రక్రియ కోసం నేను పాకిస్తాన్కు వెళ్లే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతుండటంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగుతాయని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.